రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో 434 రన్స్ తేడాతో భారత్ రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. 557 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం కేవలం 122 రన్స్కే చాప చుట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా స్పిన్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చిక్కుకున్నారు. 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని జట్టు సాధించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా సత్తా చాటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో జడేజా 112 సెంచరీతో పాటు 2 వికెట్ల పడగొట్టాడు. ఈ క్రమంలోనే జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అయితే జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం సరైన నిర్ణయం అంటుంటే, మరొక వర్గం డబుల్ సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అర్హుడని అభిప్రాయపడుతున్నారు. జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించకపోయుంటే భారత్కు అంత ఆధిక్యం లభించేది కాదని పోస్టులు చేస్తున్నారు. జైస్వాల్కు అన్యాయం చేశారని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కీవర్డును ఎక్స్లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. మరికొంతమంది కావాలనే జైస్వాల్కు అవార్డు ఇవ్వలేదని రాజకీయాలు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు రెండో టెస్టులోనూ జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓవైపు సహచార బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కడుతున్నప్పటికీ యశస్వి జైస్వాల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. అప్పుడు కూడా జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించలేదు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లతో చెలరేగిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్